వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు హిందూ ద్రోహిగా మిగిలారు. ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం. నర్సరావుపేటలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. కుమ్మెర బాధితులకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న కేటీఆర్. חברות וחברי הכנסת, אני מתכבד להעניק לראשונה בתולדות המשכן את עיטור הכנסת, אות הכבוד הגבוה ביותר שבית המחוקקים הישראלי יעניק לראש ממשלת הרפובליקה של הודו, נרנדרה מודי, כהוקרה על הובלתו האישית לחיזוק היחסים המדיניים בין הודו לבין ישראל ועל תרומתו להעמקת שיתופי הפעולה בתחומי הביטחון, הכלכלה, החקלאות, החדשנות, הטכנולוגיה ועוד. מנהיגותו, כפי שיכולתם להתרשם כולכם, מבטאת ידידות אמיצה ומחויבות לשותפות ארוכת טווח המבוססת על ערכים משותפים ואינטרסים משותפים בין שתי המדינות. בבקשה אדוני. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన అసత్యాలు నిజంగా తీవ్ర ఆక్షేపణీయం. ఎంత దారుణంగా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఎందుకంటే అతను తిరుమల పవిత్రతను దెబ్బతీసేట్టుగా మాట్లాడడం జరిగింది. తీసుకుంటే జీవో నంబర్ 746, 747 జీవోలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ 746 ప్రకారం 2 కొండలు కాదు 7 కొండలు ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే 747 జీవో ప్రకారం 19 దేవాలయాల్లో అన్ని మత ప్రచారాలు చేయకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొస్తే 2009 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోలు నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పి ఇప్పుడు కలలో కూడా అలాంటి ఆలోచన చేయలేదని పచ్చి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు అనే విషయం. ఈ తిరుపతి లడ్డు విషయంలో ఎన్ని అబద్ధాలు చెప్పారంటే ఆ వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతి టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ గురించి కూడా వాళ్ళ భార్య గురించి కూడా అసత్యాలు చెప్పడం జరిగింది. ఆవిడ పక్కా హిందూ, ఎంతో భక్తిగా పూజలు చేసే ఆవిడ గురించి బైబిల్ పట్టుకున్నారని చెప్పి ఆవిడ ఏదో అన్యమతం వ్యక్తిగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, సుబ్బారెడ్డి గారి భార్యని మేము తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు గారి భార్య అయినా లేదా 164 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా మొన్న కూటమిలో, వాళ్ళ భార్యలైనా ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న నాయుడు గారి బిఆర్ నాయుడు గారి భార్యనైనా ఎవరినైనా తీసుకురండి. మా సుబ్బారెడ్డి గారి భార్య తిరుమల గురించి, తిరుమల సాంప్రదాయాల గురించి, అలాగే అక్కడ ఆచారాల మీద, అక్కడ స్థల పురాణం మీద అరగంట సేపైనా గంటైనా ఆవిడ అనర్గల. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారిని మరి మా అధ్యక్షులు గారు సమన్వయకర్తగా నియమించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మొత్తం పోయిన లాస్ట్ ఇయర్ కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా ఈసారి సభ్యత్వ నమోదు చేయటానికి ఆయన కృషి చేయటం జరుగుతుంది. ఈ 15 రోజులు ఇక్కడే అయిపోయిన దాకా ఈ చుట్టుపక్కల తిరిగి ఆయన శ్రమ కొద్దీ వీలైనంత మటుకు ఎక్కువగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రతిష్టాకరంగా తీసుకొని మరి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధికంగా రావాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనం అందరం ఆయన నీ కృషిని ఫలించేటట్టు మనం అందరం కృషి చేస్తామని చెప్పుకుంటాను. జై హింద్, జై జనసేన.
నిజానికి ఇక్కడ జరిగింది మాటలకు అందని మహావిషాదం. ఒక పసిపాప ప్రాణాలు, 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు పోయిన తర్వాత మాటలు రాక గుండె బరువెక్కిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇందులో రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం ఎంత మాత్రం కాదు. కానీ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కొట్టడాల్సిన బాధ్యత మాత్రం అటు మీడియా మీద, ఇటు మరి ప్రజలుగా సమాజంలో ఉన్న మనందరి మీద కూడా ఉన్నది. జరిగింది ఏంది అసలు? ఏమడిగింది ఆ పసిగుడ్డు? కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కొమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేను. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా గాని, వాడి దోషి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.